కూర్చున్నాడు. ఎందుకు వచ్చారు? ఈ కథ ఏమిటో కార్యక్రమం వినిపిస్తారంట. గోవింద రాత్రి విప్పం, కిందనెత్తలు విప్పం, పైనెత్తలు విప్పం. పైరాత్రి గతరాత్రి కాదండి, రాత్రి చెప్తాం, నిద్రరాత్రి చెప్తాం. ఇలా చెప్పమంటున్నారు. మీకు ఏ రోజు కొత్త మాపు కొత్త అని. ఏ రోజుకి ఆ రోజు కొత్త అంటారు. ఏ మాపు ఆ మాపే కొత్త. ఏ రోజు కాదు పంచరించబడాలి. రేపు ఉండరు, ఎల్లుండి ఉండరు. రేపు చూడ మానేస్తామా? రేపు నైట్ ఎక్కడ పాడాలి? రేపు అనపత్తిలో పాడాలి. అంటే ఏ రోజుకి ఆ రోజే కొత్తగా చెప్పాలి. అంటే ఆయన స్వామి కథ అంటే ఏమండి గురుగారు, మా యొక్క పాదసేవ 18 పాతిక సంవత్సరాలు పట్టి పాలిస్తున్నారు. మా తల్లి గారు అన్నారు కదా, మా తల్లి అన్నారు కదా, ఏ ఊరు ఎప్పుడు నడుస్తున్నారు, రోజు కొత్త అంటున్నారా, చిన్నప్పుడు సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వేస్తాను దిగుతాను కాబడతాను. గారికి వెనక ముందు రబ్బా జన్మించాం. ఎక్కడ పుట్టారు, ఏ స్థానంలో ఉన్నారు, ఏ దిశలో ఎవరు పుట్టారు ఒకసారి శవ పూజలు అందరూ కూడా పాడేయమంటారా? యాన్న తగ్గించారంటే ఏడే మా బాయడే, మా బాయడం కూడా వచ్చిన బాయ ఇదిగో అన్నాడు. ముస్లిం ఇద్దరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు తప్పించుకోరా. అమ్మ బాబోయ్ చికెరాలు 3 తింటారు. గోవిందా ఎక్కడ ఎదురు పుట్టారు, ఏ గ్రామంలో ఎప్పుడు పెట్టారు, అన్ని ఎవరైనా వినిపించారు.
నాయన చూడండి అమ్మా యువ స్నానభూమి దిగో తిరుపతి కాపురస్థానం చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురమ తిరుపతి కలియుగమందు తల్లిగారే తల్లి గారు తల్లి తండ్రి 18 సంవత్సరాల పట్టి కాపురం వస్తాయిగా వారి గర్భమందున 7 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మయ్యారు. అంతేనమ్మా 7 వారు వంశమటండి సూర్య రాజ్య వంశరాజులు. వారింటి పేరే ఎన్నుకుల వారు ఎన్నుకుల వంశం తండ్రి గారే అంటే నాయన 7 వారు వంశమటమ్మ సూర్య రాజ్య వంశం కాదు. వారింటి పేరు వెలుగుల వారు. వారి పాత్రము వారి నామము తులసి నామము. అంటే నాయన మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ పూజారి గారు మన కులమనగమ్మ మన గోత్రనామాలు అడుగుతారు. అలాగే 7 వారు వంశం సూర్య రాజ్య వంశరాజులు. వారింటి పేరు ఎన్నుకుల వారు. వారి గోత్రము కాశీ గోత్రము. వారి నామము తులసి నామము. నాయన తులసూరు గర్భ అనే మహానుభావుడే గోవిందరాజు జన్మించారు. ఆయన ఎలా ఉంటారు? 9 పొడుగు అజాన బాబుడు మగదిగు చేస్తుంటారు. కాళ్ళ పాల్పడతారు. కోడిపిల్లి గోదావరి నరసాపురం గోదావరి కాదు. కాళ్ళ కాడ అదే మీరు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. తలకాల బంగారం కొంచెం అంటే ఏంటండి భూమిలో తడవలేవా టెక్కి లేవంటున్నారు. తలగలు లేవా పెట్టి లేవా నేల పరుపులు లేవా ఏంటి కూర్చోబడి అంటున్నారా అని కారణం అడుగుతున్నారండి. కూర్చున్న స్వభావం తెలుసు. పూర్వం 50,000 భక్తులు అనాకాసులు కాళకాసులు రూపాకాసులు వచ్చి జనం కొలిసి అలసిపోయి పుత్తన గారు గోవిందరాజు ఇలా బంగారం వచ్చి ఇలా పడుతున్నారట. అదే గోవింద జీవితంలో చెప్తానండి గుండె చల్లబడదు. అంటే ఆయన మహానుభావుడు భోజనాలు సూత్రధారుడు మహానుభావుడు తలకార బంగారు కొంచెం పెట్టుకుని మాకాడ నిద్రపోతామంటాడు. ఎల్లి పూట కప్పుబడి ఉంటాడు. ఉచ్చారు సముద్రం ఉంటే చేతిలో సంజీవుడు ఉంటుంది. జరిగేది కూడా తెలుసంట మహానుభావుడు. తులసు గర్భాన్ని గోవింద మహారాజు జన్మించాడు. గోవిందరాజే గోవిందరాజు గోవిందరాజు చూసారా? చూడలేదా? ఇంకా నాకు చూపించలేదా? చూడలేదా?
ఎవరండి బాబు మాట్లాడుకోవడం కూడా ఇతనే మీ అన్నయ్య చెప్తారా గోవిందరాజు రెడ్డి నిజమా కాదా అడగమంటారా నిజమే ఇతని భార్య అవునా భార్య మీ వదిన బాబు మా ఆవిడ తిరిగి కూర్చోండి మా అన్నగారు చూసి మా ఆవిడ గారు గాడికి వెళ్ళిపోతుంది ఈ అవతారం బాలేదమ్మా గారు తొమ్మిది మూడు పొడవ ఆడుకోండి ఏమండి మోకాలు చేతులు అన్నారు చేతులండి చూడలేదా మీరు చూడలేదా బాబు సరంగు అలా మోకాలు చేతులయ్యా ఓహో బాగున్నాడు బాగున్నాడు ఎందుకు ఎవరయ్యా గారు ₹100 అయితే కావాలండి ఇవ్వండి ఈయన ఎవరనుకున్నాం ఈయన భోజనాలు అనుకున్నారా ఏమండి అమ్మూరు కంటిపోండు అంకాలం మొగుడు అప్పుడు ఈ స్వామి వెంకటరమణ మహానుభావుడు గోవింద మహారాజు జన్మించాడు బాబు వారు నారాయణ స్వామి శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి చేరికలో ఉందండి పెన్నాడనే గ్రామం అండి కుమారులు జనమాలయ్యారు ఏకంగా జనమాలయ్యారు
విశాఖ జిల్లాలో ఉప్పకాననే గ్రామం ఉందండి. అక్కడికి నువ్వు తల్లిగారి గర్భాన ముగ్గురు కుమారులు జన్మాలయ్యారండి. జన్మాలయ్యారు బాబు పెన్నాపూరే కన్నా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వెళ్తుంటే ఎదవసై బాగా అదే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వస్తుంటే గుడిసెయ్య బాగా ఎత్తేడు కొండల్లో వెలిసి పుట్టారండి. ఆ వెండగూడి సాధువు గారు మఠం పక్కన పెండపూడు సాధువు గారికి ఎంతమంది భార్యలు? యావండి గురువు గారు పెండపూడు సాధువు గారికి 8 భార్యలు 11 మంది సంతానమైన పెండపూడు ఎక్కన గారికి 8 భార్యలే. యావండి గురువు గారు ఉన్న ఒక్క భార్యతో ఏగలేక పగడాలంతానేమో సేలో ముందు కొట్టు మాపుల్లేమో సంబరాలు. ఈ భార్య అంతా ఎలా చేస్తున్నాడండి ఆయన అంటే ఒకే రాజు కుమార్తెలు 11 మంది సంతానం. మహానుభావుడు ఇచ్చానదానివి జరుగుతా ఉంటారు. అంటే పెండపూడు సాధువు గారంటే డబ్బున్నవారు దేవుడమ్మ. అది జబ్బున్నవాళ్ళు దేవుడు. జబ్బున్నదేవుడు దేవుడు కాదు, జబ్బు దేవుడు. ఆయన జబ్బున్న వాళ్ళకి జబ్బున్న కూడా వచ్చేస్తుంది. జబ్బున్నవారు దేవుడు కదా బాబు. నాయన జబ్బున్నవారు దేవుడు. మనలాంటి నిరుపేదలు కొలవలేదు. ఎవరు కలుస్తారండి? ఆ మహానుభావుడు ఎక్కువగా ఒక రెడ్లు కాని, ఒక కౌంట్లు కాని, ఒక సౌదరీస్ కాని ఎక్కువగా కొలుస్తా ఉంటారు. సువర్ణ గన్నేరు పువ్వులతో జిల్లేడు పువ్వులతోనా? జిల్లేడు పూలు గన్నేరు పూలు కాదు, సువర్ణ గన్నేరు పూలు. అవి అంటే ఎక్కడ ఉంటాయండి? అవి లక్షవార పూజలు అంటారు. లక్షవరవ పూజలు అంటారు. అంటే అన్నవారు సత్యనారాయణ కొండపైన ఉంటాయి. అంటే ఆయన మహానుభావుడు అక్కడ తల్లిగారి గర్భమున అబ్బాయిలు ఏకజనమాలయ్యారు. 4 అబ్బాయిలే సక్రంగా జన్మలయ్యారు. చిన్నప్పుడు లేస్తాం, స్టేజ్ ఎక్కే కుదిలేస్తాం. లేదు ఎడమొఖం పెడమొఖం లేదండి. అంటే కూర్చున్న సభ వారందరూ కూడా ఆశ్చర్యము గారు కూర్చోమ్మా. అంటే ఏమండి గురువు గారు, మీ తల్లిగారు గర్భంలో 7 అబ్బాయిలు ఏకసక్రమంగా జన్మలయ్యారంటున్నారు. అంటే 6 అన్నదమ్ములకి కళ్ళు మళ్ళు తానా జపాలు ఉన్నాయంటున్నారు. ఈ జ్ఞాన వెంకటరావు
అంటేనమ్మా అంటే మీ తల్లి గారి గర్భమనందు 7 అబ్బాయిలు ఏకసక్రమంగా జన్మాలైన తర్వాత అంటే మీ అన్నదమ్ములకి మీకు చిన్న తేడా ఉంది. ఏమిటండి గురువు గారు? తేడాల కల్లా ఏం తేడా అంటావా బాబు? ఇదిగో మీ ఇంటి పేరు వారేంటి? మీ ఇంటి పేరు ఏంటి? మా ఇంటి పేరు వాసం చెట్టోళ్ళు. వాసం చెట్టోళ్ళు. వారింటి పేరు వాసం చెట్టువాళ్ళు. వాళ్ళింటి పేరు వాళ్ళు పోయారంటే ముల్లగా. మీ ఇంటి పేరు వారు పోయారంటే ములగాలి. అందుకే శాఖ మనం మానవులం కాబట్టి వారెవరు నిత్యం జ్యోతులు దేవాల దేవుళ్ళుగా తెలుగుతా ఉంటారండి. తిరుగుతా ఉంటారు. అంటే నాయన బైపాస్ కూర్చొస్తాను. బైపాస్ నాగేశ్వరరావు పోయాడు అంటే అల్లిగారు మీ అంటే వస్తున్నారు. అంటే నాయన యాభై దూరం ఉంటారు. నాయన ఉపవాసం అంటే బాబు కట్టుకోపోతాయి మా ఇంట్లో ముగ్గురు లేక మాకు అదేంటి తల్లి గారు చెప్పించారు. అంటే మీ కన్నా తల్లి వారి పేరు ఏమి? ఉపవాసం. ఉపవాసం అంటే కటిక ఉపవాసం బాబు. జాబిదాకా వచ్చమండి. కాగితా నిదానైపోతా పొద్దుడే మా ఆవిడి పొద్దున్న 10 అడుగులు ఇస్తుడికి పొద్దున్నే అప్పుడు దాకా ఏం చేద్దాం బాబు? కడతాం. అలారా స్నానం చేయదు. ఆ మాత్రం పుచ్చుకూడదు. ఏంటది? పక్కటి చూసుకుని తరారా తానం చేసి సూర్యానికి నమస్కారం. ఓ సూర్యనారాయణ, ఓ ఆదినారాయణ, ఓ గోతుల మొండకాన ఎప్పుడు టీవీ కూడా ఇచ్చిపోతున్నావు కదా. మీ నాన్నగారు సెంటర్కి వెళ్తున్నారు. 4 ఇడ్లీ 4 ఉప్మా పట్టురావాలి. ఉపవాసం అమ్మకే. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. చేరు బియ్యం వేసుకుంటే అత్తరేసన్నాం. చెప్పాలా పచ్చి పులుసు రోజు ఇంత కాయ పడుతుంది. శనివారం ఆ మాత్రం కాయ పడుతుంది. చెట్టు వద్దునే వద్దని ఆడవారిగా చెట్టు దగ్గర మూగుడుగా సాయంకాలం 3 ఉంది. చేరు మినపప్పు రానబాబు. పొద్దున్న 7 గంటలకు పోతాను. సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాను. అని బేగ వచ్చేస్తాను అనుకుంటాను. మన చేసి వ్యాపారం మాట్లాడుకుంటాను అమ్మా ఎవరోనే పొద్దున్న పొద్దున్న సాయంత్రం 150 మంచి సాయంత్రం ఆవిడ గారు
మూగుడు పెట్టుకుని మూగుడు ముందెట్టుకొని మూగుడు పట్టుకొని తింటా ఉంటా ఈ సూత్రంతో ఎగదగా అజాల ఉత్తారాలు శరాన్ని పక్కనంతో తింటారని ఉపవాసం ఈ పక్క మీరు సరిపోతుంది శనాన్ని చేసే కాదు ఈ పక్క మాకు మరి మాకు మీకు అత్యవసరంగా బస్సు వచ్చి మిగిలిపోయి బిడ్డలు పెట్టారు అది మీకు ఇది మాకు మీకు అలా మీ ఆవిడ దొంగనాలు మా ఆవిడ దొంగ అలా కాదండి అది ఉడిస్తున్నారు మీరు ఉడిస్తున్నారు కడుపులో బాగా దేవుడు అన్నాడా లేకపోతే దేవుడే లేడా అలాగే మహానుభావుడు రాత్రి మీద సద్దనం ఉంటే ప్రసాదంగా ఒడ్డుగా ఒట్టు మీద ఉంటే భోజనం చేస్తాడట ఒక చేతిలో భోజనం చేస్తే 2 చేతులుగా భోజనం చేస్తా అది మీ కర్ణాటకలో పేరు చూస్తుంది కల్లారా చూసి శివరాజుకి కుమారాయ నా కోలో పుట్టి పెరిగి శరీరాన్ని న్యాయం చేసుకో అని ప్రాంతం చేసుకుని పంపించేస్తా అయ్యి బాబు నీ మొబడుకోను ఇది ఎక్కడ అవుతాడే బాబు ప్రాంతం చేసుకును మాకు తెప్పించేస్తా మధ్యప్పుడు వారికి అగ్ని మార్గంలో కొట్టి స్వామిగా ఎక్కువగా పూజింతా అన్నదమ్ముడు 5 జన్మలయ్యారు అది కాకుండా వారి వరుస తిరిగి వచ్చారు అంటే నల్ల వాడపల్లి ఆత్మపురం మండలం వాడపిల్లలు పురుగు కాదు ఆ రోజుల్లో వాడపిల్లాలంటే నివసానికంటే రోజు పట్టిదట ఇప్పుడు అలా కాదండి 50,000 జనం మీరు వాడపిల్లలు లేరమ్మా నల్లాడిపిల్లి ఆత్మపురం మండలం వాడపిల్లి ఎలా అంటే 7 వారాలు అలా 8వ వారం మానేది 9వ అంశాలు చేసుకుంటే అనుకూలంగా నెరవేరుతుంది అమ్మాయి పెడితే అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెడితే అబ్బాయి పెళ్ళి నేల కట్టాలన్నా ఊరు కట్టాలన్నా బిజినెస్ కావాలన్నా ఉద్యోగాలు సంతానం కలగాలని వాడికి వెళ్ళాలండి చడకాపురం మొత్తం ప్రసన్నాన్ని ఎక్కడ వస్తుంది వాడికి వెళ్ళే వారికండి నేను రోజుల్లో క్రియేటివిటీ పై కంగారుకున్నా బాక్సులు బకెట్ కాదు బహుమతి కాదు పోయాలి అంటే మేము చెప్పన్నారా వారికి ఆ రోజుల్లో మహానుభావుడు సింబటిక రాజకీయ సింబటిక రాజకీయ వాదట్లో గుర్తుకొచ్చాడు మనము దేవుడు వచ్చాడు అది గుడి కట్టి గుడేసుకుంటాడంట అది నిజామాబాద్ ఎంతో భయము అంత భయం ఉంది కాబట్టి ఛత్రపతి భద్రపతి బాణశేఖర కూడా వేయబడ్డాడు ఎప్పుడు జరిగింది కార్తీక మహానుభావుడు మకర శుద్ధ ఏకాదశి ఏకాదశి వడపడిన మనం పోయి ఆకాశండి చాలా ఉల్లిపాయల కళ్యాణం చూశారమ్మా వారి పిల్లల అన్నార్థములు 6 రోజుల నుంచి